హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం మైసూర్ బోండాని సింపుల్గా టేస్టీగా మనకి హోటల్లో దొరికే విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మైసూర్ బోండాని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానైనా ఈవినింగ్ స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీని తయారీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక 2 కప్పుల దాకా మైదాని, అలాగే ఒక 1/2 కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు కూడా జీలకర్ర, అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. చిటికెడంతా వంట సోడా వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఆ పెరుగు, అలాగే జీలకర్ర, ఉప్పు, వంట సోడా మొత్తం కూడా బాగా కలవాలండి పిండికి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనకి బోండా వేయటానికి ఏ బ్యాటర్ అయితే కావాలో ఆ విధంగా మనం పిండి కలుపుకోవాలి. కాబట్టి దానికోసం సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలాగా మీ దగ్గర పెరుగు కానీ ఎక్కువగా ఉంటే కంప్లీట్గా పెరుగుతోనే కలుపుకోవచ్చండి. ఒకవేళ పెరుగు తక్కువగా ఉంటే ఇలాగా వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. మనం ఎంత ఎక్కువ టైము ఇలా పిండిని కలుపుతామో మైసూర్ బోండా అనేది అంత టేస్టీగా వస్తుందండి. స్పాంజీగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనకి హోటల్లో బయట సీక్రెట్ ఏంటంటే వీళ్ళు ఇలా ఎక్కువ టైం కలుపుతారండి పిండిని. ఇలా కలపటం వల్లనే మనకి బోండా అనేది, మైసూర్ బోండా అనేది స్పాంజీగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తం కూడా బాగా కలపాలండి. మనకి మ్యాక్సిమం అయితే 10 మినిట్స్ వరకు కూడా టైం పడుతుంది. ఇలా కలుపుకోవాలి 10 మినిట్స్ వరకు కూడా. చూడండి, ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా పిండి అంతా కూడా బాగా ఇలా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేస్తేనే మనకి బోండా అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే స్పాంజీ లాగా వచ్చేస్తుంది మైసూర్ బోండా అనేది. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఒక 4 అవర్స్ వరకు కూడా మనం బోండా వేసుకోవడానికి లేదండి, ఇలా పక్కన పెట్టేసుకోవాలి 4 అవర్స్ వరకు. 4 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఇలా చూడండి పిండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ పిండిని మైసూర్ బోండా వేసుకోవాలి. కాబట్టి దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం పిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్నవిగా బోండాలాగా వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి మంత్లో అంటే ఒకసారైనా చేసుకొని తినొచ్చు, మరి రెగ్యులర్గా అయితే తినకూడదండి. ఎందుకంటే మైదా యూజ్ చేస్తున్నాం కదా, మైదా అనేది వెయిట్ అనేది గెయిన్ చేస్తుంది కాబట్టి అంత మంచిది కాదు. మనం ఇలా మంత్లీ ఒక్కసారైనా ఇలా చేసుకొని తింటే కొంచెం కొత్తగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు దోశ, ఇడ్లీ ఇలానే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుందండి. చూడండి, 2 వైపులు కూడా ఇలా బాగా కాల్చుకోవాలి. ఓకే అండి, మైసూర్ బోండా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.